ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2025 టోర్నమెంట్లో హెన్రిచ్ క్లాసెన్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఏ ఒక్క మ్యాచ్లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు ఈ డేంజర్ ఆటగాడు. సౌత్ ఆఫ్రికా టీ20 టోర్నమెంట్లో డర్బన్స్ సూపర్ జెట్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు హెన్రిచ్. మొదటి మ్యాచ్లో 10 బంతులు ఆడిన క్లాసెన్ 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత 5 బంతులు ఆడిన హెన్రిచ్ క్లాసెన్ 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఇక తదుపరి మ్యాచ్లో 17 బంతులాడి 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక చివరి మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్లో కూడా అద్భుతంగా రాణించాడు హెన్రిచ్ క్లాసెన్. ఐపీఎల్ మెగా వేలంలో హెన్రిచ్ క్లాసెన్ను వదిలిపెట్టకుండా హైదరాబాద్ జట్టు అంటిపెట్టుకునుంది. అంతేకాదు రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా 23 కోట్లు పెట్టి హెన్రిచ్ క్లాసెన్ను కావ్య పాప సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ 21 కోట్లు పలికితే ఆ రికార్డును హెన్రిచ్ క్లాసెన్ బ్రేక్ చేశాడు. ఈసారి కూడా హైదరాబాద్ జట్టు తరపున ఆడబోతున్నాడు. అయితే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో హెన్రిచ్ క్లాసెన్ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఓనర్ కావ్య పాప భయపడిపోతున్నారట. 23 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే హెన్రిచ్ క్లాసెన్ ప్రస్తుతం సరైన ఫామ్లో లేడని, ఐపీఎల్లో సరిగ్గా ఆడతాడో లేడోనని టెన్షన్ పడుతోందట కావ్య పాప.